జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యదాతలు గుండారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్, శ్రీవిద్య, గొల్లపల్లి రమణ, రాజన్న, కట్ల అశోక్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం నిర్వహించారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యదాతలు గూడారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్, శ్రీవిద్య, గొల్లపల్లి రమణ, రాజన్న, కట్ల అశోక్ సహకారంతో గర్భిణులకు, బాలంతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జేరిపోతుల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, బండి రాజేశం, ఆరేపల్లి నందు, ఆరేపల్లి కుమార్, దాతలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్లో ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా దాతలు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ అండ్ రాజేశ్వరిల సహకారంతో మరియు ఇతర దాతలు, నిత్య దాతలు గొర్లపల్లి రాజన్న, రమణ మేడం గారి సహకారంతో మరియు గుండారపు చక్రపాణి లలిత గార్ల సహకారం మరియు వేణువంక సుమన్, శ్రీవిద్య గార్ల సహకారంతో ఈరోజు ఈ దాతలందరి సహకారంతో బెల్లంపల్లి 100 పడకల హాస్పిటల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఉన్నటువంటి 7 మండలాల నుంచి వచ్చేటువంటి గర్భిణీ మహిళలకు, బాలింతలకు, ఇక్కడికి వచ్చే వ్యాధిగ్రస్తులకు, అలాగే డయాలసిస్ పేషెంట్లకు వారందరికీ ఇక్కడ పెద్ద ఎత్తున మన 100 పడకల ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారము ఇక్కడికి వచ్చే ఎయిమ్స్ పేషెంట్లకు, గర్భిణీ మహిళలకు, వచ్చేటువంటి మహిళలకు ఈరోజు ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి మంగళవారం చేయడం జరుగుతుంది. అలాగే నిత్యము బయట
పాఠకులకు, వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు అలాంటి ఇటువంటి నిలువనీడ లేనటువంటి వారికి నిత్యము వారి వద్దకు వెళ్ళి అన్నము, వాటర్ ఇవ్వడం జరుగుతుంది. కావున మీ ఇంట్లో పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ ఇలాంటి కార్యక్రమాలైనా కూడా మా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారిని సంప్రదించి ఇంత మంచి పుణ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవలసిందిగా సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి దాతలకు కూడా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తిన్న తర్వాత అందరూ ప్లేట్లు కానీ వాళ్ళు వేయాలి. తిన్నాక ముందుకెళ్ళండి.